నమస్తే, వెల్కమ్ టు ఫుడీ సోల్. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ రవ్వ కేసరి. ఇది ఎంతో క్విక్ అండ్ సింపుల్ రెసిపీ. సో వంటరాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ. సో ఎందుకు ఆలస్యం, ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇలా బ్యాండీలో తీసుకొని కరిగేంత వరకు హీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు జీడిపప్పుని ఈ విధంగా నెయ్యిలో మనం వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు 1 కప్పు ద్రాక్షని కూడా, ఎండు ద్రాక్షని ఈ విధంగా మనం తీసుకొని రెండింటిని బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వను ఈ విధంగా డైరెక్ట్ మనము వేయించుతున్న జీడిపప్పు ద్రాక్షలోకి ఇలా వేసుకొని రవ్వని కూడా బాగా వేయించాలి. మనం ఎంత వేపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే రవ్వలో ఉన్న స్పెషల్ అది. సో ఎంత బాగా మనం వేయించుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఈ రవ్వలోకి 1/2 లీటర్ పాలని వేడి చేసుకొని డైరెక్ట్ మనం రవ్వలోకి ఈ విధంగా వేసుకోవడం వల్ల, పాలను వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రవ్వ అనేది స్మూత్ అయ్యి అలాగే మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా బాగా మరుగుతున్న పాలని ఇలా రవ్వలోకి వేసుకొని దగ్గరకు అయ్యే విధంగా వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు యాలకుల్ని దంచుకొని ఇలా డైరెక్ట్ వేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీకి వేసుకొని పొడిలాగా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడు యాలకుల్ని డైరెక్ట్ ఈ విధంగా వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లో 2.5 కప్పుల చక్కెరని ఈ విధంగా మనం రవ్వలో కలుపుకొని కరిగేంత వరకు ఇలా కలుపుకొని, అలాగే ఈ చక్కెరతో పాటు దీంట్లో 2 చిటికెళ్ళ కలర్ అనేది వేసుకొని, నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటాను, మీరు కావాలంటే ఎల్లో కలర్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇలా ఉండలు లేకుండా మొత్తం చక్కెర కరిగేంత వరకు బాగా మనము కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా బాగా దగ్గరికి కలుపుతూ సింపుల్గా ఈ విధంగా కలుపుకొని, ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి తీసుకొని కొబ్బరి తురుముని ఈ విధంగా కలుపుకొని మనము ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో ఎంతో క్విక్ అయిన సింపుల్ రెసిపీ అండి ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుడీ సోల్.